హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ డైరీస్. లాస్ట్ నైట్ మేమైతే కన్నప్ప మూవీ చూసామన్నమాట. అండ్ నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే ఎందుకో ఈ ఫస్ట్ హాఫ్లో కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ పర్లేదు, బాగా అనిపించింది. ఇక స్టార్ కాస్ట్ విషయానికి వస్తే చాలా పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నారు. అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, ప్రభాస్, విష్ణు, ప్రీతి, కాజల్, ఇట్లా అందరు చాలా మంది ఉన్నారు. యాక్టింగ్ విషయానికి వస్తే అంచు విష్ణు గారు అయితే యాక్టింగ్ చాలా అంటే చాలా బాగా చేశారు. ఇక స్టోరీ అంటే మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. భక్త కన్నప్ప గురించి స్టోరీ ఉంటుంది. ఫస్ట్ శివుణ్ణి హేట్ చేస్తూ ఉంటాడు, తర్వాత మళ్ళీ ఎలా భక్తుడుగా మారాడు అనేదంతా మనం సినిమాలో చూస్తామన్నమాట. అండ్ ఆ ఫస్ట్ హాఫ్లో ఏమైతే ఉందో అండ్ మూవీ విషయానికి వస్తే స్టోరీ లైన్ ఆల్రెడీ అందరికీ తెలిసిందే. అండ్ ఫైట్స్ విషయానికి వస్తే అసలు ఫైట్స్ అయితే స్లో మోషన్ ఫైట్స్ ఉంటాయి. అండ్ ఆ బ్లాకేజ్ కానీ ఫైట్ ఫీలింగే మనకు రాదు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే అసలు చాలా చోట్ల మనకి మూవీ మొత్తం సైలెంట్గా జస్ట్ డైలాగ్స్ ఒకటి వినిపిస్తూ ఉంటాయి అనమాట. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోరే ఉండదు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఈ మూవీకి అన్యాయం చేశారని అనిపించింది నాకైతే పర్సనల్గా. అండ్ సాంగ్స్ అయితే బాగున్నాయి, బట్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది అస్సలు లేదనమాట. అండ్ ఎప్పుడైతే ప్రభాస్ అని ఎంటర్ అవుతారో అప్పటి నుంచి మూవీ మాత్రం మామూలుగా ఉండదు. అండ్ ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు మూవీ పీక్స్లో ఉంటుంది. అప్పటి వరకు ఓపిక పెట్టుకొని చూస్తే కనుక అప్పటి నుంచి మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. మేబీ అప్పటి నుంచి భక్తుడుగా మారడం, ఎలా మారాడు, ఏంటి, తర్వాత ఏమేమి చేస్తారు అనేది చూపిస్తారనమాట. సో ప్రభాస్ ఎంట్రీ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు మూవీ అయితే పీక్స్లో ఉంటుంది. అండ్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ యువర్ నియర్ బై థియేటర్స్.